గంగాధర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంత్రి మహేందర్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకులతో కలిసి కాంగ్రెస్ శ్రేణులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంత్రి మహేందర్ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీక్ను మోడీ బాధ్యత వహించాలని గురువారం రోజున నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ముందుగా కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ గంగాధర మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ముద్దం నగేష్, ఎన్ఎస్యుఐ స్టేట్ సెక్రటరీ దిలీప్లు మాట్లాడుతూ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పేపర్ లీకేజీని నిరసిస్తూ ప్రధాని మోదీ ఇంటి ముందు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేసే క్రమంలో ప్రియాంక గాంధీతో పాటు రాహుల్ గాంధీని లాఠీచార్జ్ చేసి రాహుల్ గాంధీకి రక్తం వచ్చేలా కొట్టారని అన్నారు. నిన్న దేశవ్యాప్తంగా తమ పార్టీ నేతలు చేసిన నిరసన కార్యక్రమాలకు ఈరోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడని, ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి కాదు, శాశ్వతంగా రాజీనామా చేసి ప్రధాని మోదీ అమిత్ షాలు సైతం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చిరుత మంగతో పాటు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోడీ మోడీ బీజేపీ 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 జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం రేవంత్ రెడ్డి సాబ్ నాయకత్వం రేవంత్ రెడ్డి సాబ్ నాయకత్వం రేవంత్ రెడ్డి సాబ్ నాయకత్వం జై కాంగ్రెస్. శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది చేయకుండా అఘాయిత్యాలకు పాల్పడకుండా శాంతియుతంగా మోడీ ఇంటి ముందు నిరసన కార్యక్రమం తీసుకుంటే మోడీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అత్యంత దారుణంగా వాళ్ళని మీద లాఠీ చార్జ్ చేసి వాళ్ళను గాయం వస్తాడు, ముక్కు నుంచి రక్తం వస్తాడు, రక్తం చిందించేలా వాళ్ళని అతి ఘోరంగా వాళ్ళని హింసించడం వాళ్ళ గూండా రాజకీయమా ఇది, లేకుంటే బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఇలా వేలాది మంది విద్యార్థులు పార్టీలకు సంబంధం లేకుండా జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వరకు ర్యాలీ నిర్వహించుకుంటే, వారు ఒక నిరసనకు ఒక శాంతియుత ర్యాలీ నిర్వహించుకుంటే కూడా ఒక ఆడపిల్లలను చూడకుండా, చిన్నపిల్లలను చూడకుండా, ఆడపిల్లల బట్టలు కూడా చింపుకుంటూ, చిన్నపిల్లల వాళ్ళ తలకాయలు వెలగొట్టుకుంటూ ఇష్టం ఉన్నట్టు లాఠీచార్జ్ చేసి పిల్లల ఉసురు పోసుకుంటున్నారు. మోడీ ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడడం అనేది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వీటి మీద శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేసిన నిరసనలకు ఇలా స్పందించి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు రాజీనామా చేసినట్టు ఇప్పుడే మాకు న్యూస్ అందింది. ధర్మేంద్ర ప్రధాన్ పూర్తిగా రాజీనామా చేయాలి. అతనితో పాటు దీనికి ముఖ్య కారణమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పోలీసులను రెచ్చగొట్టి విద్యార్థులను కానీ ప్రతిపక్ష నాయకుల గొంతు వినిపించకుండా చేస్తున్న అమిత్ షా కూడా దీనికి రాజీనామా చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కొంతమంది పిల్లలు నీట్ పరీక్ష రాసి వాళ్ళు ఎన్నో కలలు కన్నారు, మేము డాక్టర్లు అవుతామని వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సమయంలో నీట్ పరీక్ష లీకేజీ అనే విషయం వాళ్ళకు తెలియగానే కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలు ఎంతో సంతోషంతో డాక్టర్లు అవుతామని ఎదురు చూస్తున్న సందర్భంలో పేపర్ లీకేజ్ అయిందని వాళ్ళకి తెలియగానే ఆ తల్లిదండ్రులు కూడా, కొన్ని కుటుంబాలు చాలా బాధపడి ఏడ్చినాయి. వాళ్ళ పిల్లలు రోడ్ల మీద పడ్డారు. కొన్ని లక్షల మంది పిల్లలు మళ్ళీ ఎగ్జామ్కు ప్రిపేర్ కావాలంటే ఆ కుటుంబాలను వదిలిపెట్టి వాళ్ళకు వ్యక్తిగతంగా ఏ స్వేచ్ఛ లేకుండా అన్ని కుటుంబాన్ని వదిలిపెట్టి వాళ్ళు చదువుకొని మేము పరీక్ష రాసినాం, డాక్టర్లు అవుతామని కొంతమంది పిల్లలు మొన్న రాసిన ఎగ్జామ్కు మళ్ళీ రెండోసారి ఎగ్జామ్ పెడితే కొంతమంది పిల్లలు నిరుత్సాహంతో వాళ్ళ ఎగ్జామ్ కూడా కరెక్ట్ రాయలేకపోయారు, మానసికంగా దెబ్బతినిపోయారు. ఇటు ప్రభుత్వం విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడా మనగడ సాగించిన సందర్భాలు లేవు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులతో చెలగాటమాడడం ఇది సరైన పద్ధతి కాదని దేశంలో నలుమూలల నుండి ఈరోజు ఢిల్లీలో విద్యార్థులంతా జంతర్ మంతర్ వద్ద వాళ్ళ శాంతియుత దీక్ష చేపడితే కేంద్ర ప్రభుత్వం కనీసం వారిపై ఎటువంటి చూపు కూడా లేదు, విద్యార్థులను పట్టించుకునే అవకాశం కూడా లేదు. మరి
చిన్నప్పటి నుండి వారి తల్లిదండ్రులు ఎంతోమంది పేద తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే లీకుల మీద లీకులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కనీస చూపు లేదు. మరి ఈ దీక్ష పైన ఎందుకని నేను అడుగుతున్నా. విద్యార్థులు ఎంతో కష్టపడి చదువుకుంటే వారి ఆశలు ఎంబీబీఎస్, డాక్టరో, ఇంజనీరింగో ఎన్నెన్నో కలలు కానీ లక్షలు వారి తల్లిదండ్రులు ఎన్నో పైసలు పెట్టి చదివిపిస్తే ఈరోజు ప్రభుత్వం లీకుల మీద లీకులు చేస్తుంది. కనీసం ఈ పిల్లల డైపర్ల లీకులు కూడా లీకులు కావు. మరి కేంద్ర ప్రభుత్వం పేపర్లు మాత్రం లీకులు అవుతున్నాయి. ప్రతి సంవత్సరం కంటిన్యూగా లీకులే మొత్తం లీకులు అవుతున్నాయి. మరి ఎందుకు విద్యార్థులపై ఇంత చిన్న చూపు ఎందుకని నేను అడుగుతున్నా. మరి కష్టపడి చదువుకునే విద్యార్థులు ఈ దేశానికి ఎంతో మంచి పేరు తీసుకొస్తారని ఆశించాల్సింది పోయి, వారికి సపోర్ట్ చేయాల్సింది పోయి, ఈ విద్యార్థులపైన ఎందుకు ఇట్లా మీరు చేస్తున్న దౌర్జన్యం అని నేను అడగదలుచుకుంటున్నా. కనీసం ఇప్పటికైనా విద్యార్థులపై వారి డిమాండ్లను నెరవేర్చాలని నేను మా ఎన్ఎస్సీ తరఫున ఈరోజు గంగాధర మండల కాంగ్రెస్ పార్టీ